హలో అండి, నా పేరు డాక్టర్ హారిక, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. మనం ఈరోజు ఈ వీడియోలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, దానికి ట్రీట్మెంట్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా మనకి మేల్ ఫిమేల్, మగవారికి ఆడవారికి నార్మల్ ప్రతి ఒక్క బాడీలో, హ్యూమన్ బాడీలో మనకి సెల్స్ ఉంటాయి. అది హార్ట్లో కానివ్వండి, లివర్లో కానివ్వండి, కిడ్నీలో కానివ్వండి, ప్రతి ఒక్క ఆర్గాన్లో మనకి సెల్స్ ఉంటాయి. సెల్ లోపల మనకి జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. సో ఆ జెనెటిక్ మెటీరియల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్గాన్ ఫంక్షన్ కావడానికి, అంటే గుండె సరిగ్గా కొట్టుకోవడానికి, లివర్ దాని యొక్క ఫంక్షన్ ప్రాపర్గా చేసుకోవడానికి, అలాగే కిడ్నీ కూడా వాటి ఫంక్షన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి ప్రతి ఒక్క ఆర్గాన్కి మనకి సెల్స్ అనేది ఇంపార్టెంట్. సో సెల్ లోపల ఉన్న జెనెటిక్ మెటీరియల్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో కామన్గా మనకి ఆడవారికి 46XX క్రోమోజోమ్స్ ఉంటాయి. మగవారి విషయానికి వస్తే 46XY క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఈ క్రోమోజోమ్స్లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, అంటే కొన్నిసార్లు మనకి ఉండాల్సిన క్రోమోజోమ్స్ కంటే ఎక్కువగా ఉండడం, లేదా ఉండాల్సిన క్రోమోజోమ్స్ కంటే తక్కువగా ఉన్నప్పుడు, లేదా ఒక్క క్రోమోజోమ్లో అంటే ఒక్క జీన్లో మనకి వేరియేషన్స్ ఉండడం, అంటే పార్ట్ ఆఫ్ జీన్ అనేది డిలీట్ అయిపోవడం, లేదా ఉండాల్సిన మెటీరియల్ కంటే ఎక్కువగా ఉండడం, ఒక్కోసారి కూడా ఆ పర్టికులర్ జీన్లో మనకి కొన్ని ట్రాన్స్లోకేషన్స్ అనేటివి కూడా ఉంటాయి. అంటే జెనెటిక్ మార్పిడి అనేది కూడా అవుతూ ఉంటుందన్నమాట. సో ఇవన్నిటి వల్ల కూడా మనకి జెనెటిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో జనరల్గా ఏంటి అంటే మనకి ఇప్పుడు పుట్టబోయే బేబీస్కి ఎలా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేటివి వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే లైక్ తల్లికి కానివ్వండి, తండ్రికి కానివ్వండి, ఏదైనా జెనెటిక్ సమస్య ఉంది అంటే అది బేబీస్కి, అంటే పుట్టబోయే పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంది. ఒక్కోసారి మదర్కి ఫాదర్కి ఇద్దరికి కూడా జెనెటిక్ పరంగా నార్మల్ ఉన్నప్పటికీ కూడా మనకి బేబీస్ తయారయ్యేటప్పుడు జన్యు సమస్యలు, కొత్తగా వచ్చే సమస్యలు కూడా ఉంటుందన్నమాట. సో జనరల్గా కామన్గా మనకి కపుల్స్ వస్తూ ఉంటారు, 2 times అబార్షన్ అయింది, లేదా 3 times అయింది, కొన్నిసార్లు మనకి more than 5 times అబార్షన్ అయింది అని కూడా వస్తుంటారు. సో వాళ్ళకి మనం ఎలా ట్రీట్మెంట్ చేయాలి అంటే, ఫస్ట్ వాళ్ళు ఇన్ఫర్టిలిటీ క్లినిక్ వచ్చినట్టయితే వాళ్ళకి కొన్ని జెనెటిక్ టెస్టింగ్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం, బోత్ మదర్కి ఫాదర్కి. ఆ జెనెటిక్ దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది కూడా చూసుకుంటూ ఉంటాం. సపోజ్ మదర్కి ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంది, లేదా ఫాదర్కి ఏదైనా ఉంది అంటే అది బేబీకి వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది అనేది మనం కౌన్సిల్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా కొన్నిసార్లు ఇద్దరు నార్మల్గా ఉంటారు, బట్ పుట్టబోయే బేబీకి మనకి జెనెటిక్ ప్రాబ్లం కొత్తగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏదైతే అబార్షన్ అవుతుందో ఆ బేబీని మనం బయాప్సీకి పంపించాలి. ఆ బేబీని బయాప్సీకి పంపించినప్పుడు పర్టికులర్ జీన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా, ఆ బేబీకి జెనెటిక్ సమస్య ఏదైనా ఉందా లేదా అనేది కూడా డిటెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో జనరల్గా ఇది మనకి జెనెటిక్ టెస్టింగ్ అనేది ఎన్ని విధాలుగా ఉంటుంది. సో ఫస్ట్ ఏంటి, మనకి ప్రెగ్నెన్సీ రాకముందు జెనెటిక్ టెస్టింగ్ చేసుకోవచ్చు, లేదా ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా జెనెటిక్ టెస్టింగ్ చేసుకోవచ్చు. అది ఫస్ట్. సపోజ్ మనకి ప్రెగ్నెన్సీ వచ్చింది, ప్రెగ్నెన్సీ వచ్చాక మనకి జన్యు పరంగా బేబీ హెల్దీ ఉందా లేదా అనేది ఎలా టెస్ట్ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ మనకి మెయిన్గా ఎన్టీ స్కాన్ అనేది చేస్తూ ఉంటాం 3rd monthలో. ఈ ఎన్టీ స్కాన్లో బేబీ స్పైన్, వెన్నుపూస, తల ఏదైనా అంతా హెల్దీ ఉందా లేదా అనేది చూసుకుంటుంటాం. దాంతోపాటు డబుల్ మార్కర్ అనేది మనం టెస్ట్ పంపిస్తాం, బ్లడ్ టెస్ట్. ఈ డబుల్ మార్కర్ బ్లడ్ టెస్ట్లో ఏం తెలుస్తుంది అంటే, మనకి డబుల్ మార్కర్లో జన్యు పరంగా బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. అలాగే NIPT అనేది కూడా ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. దీంట్లో కూడా మనకి బేబీకి ఎంతవరకు రిస్క్ ఉందనేది తెలుసుకోవచ్చు. సపోజ్ బేబీకి ఏదైనా హై రిస్క్ ఉంది అనుకోండి, అప్పుడు కన్ఫర్మేషన్ కోసం మనం ఆమ్నియోసెంటసిస్ లేదా కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్, అంటే మదర్లో ఉన్న ఉమ్మనీరుని మనం జెనెటిక్ పరీక్షకు పంపిస్తాం. లేదా మాయ ప్లాసెంటా ఉంటుంది కదా, దాని నుంచి కూడా ఒక చిన్న పీస్ తీసి మనం జెనెటిక్ టెస్టింగ్ పంపిస్తాం. దీంట్లో మనకి జన్యు పరంగా ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది ఆల్మోస్ట్ 99% వరకు మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే 5th monthలో టిఫా స్కానింగ్, అంటే పెద్ద స్కానింగ్ అంటారు. దీంట్లో ఏంటి, గుండెకి సంబంధించిన ప్రాబ్లం, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం, ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లం, బేబీలో ఉన్న ప్రతి అణువులో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా డిటెక్ట్ చేసుకోవచ్చు. దానితో పాటు ట్రిపుల్ మార్కర్, క్వాడ్రపుల్ మార్కర్ అనేది కూడా టెస్టింగ్ ఉంటుందన్నమాట. ఈ బ్లడ్ టెస్ట్లో కూడా ఏదైనా జెనెటిక్ రిస్క్ అనేది ఇంక్రీజ్ ఉంటుందా లేదా అనేది కూడా డిటెక్ట్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి ప్రెగ్నెన్సీ వచ్చాక.
సో ప్రెగ్నెన్సీ రాకముందు, సో కొంతమంది ఇప్పుడు 4 times 5 times అబార్షన్ అవుతూ ఉంటుంది. వాళ్ళు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎలా ప్లానింగ్ చేసుకోవాలి అన్నప్పుడు కొన్నిసార్లు మనం జెనెటిక్ టెస్టింగ్ చేసినప్పుడు మదర్కి ఫాదర్కి ఏదో ఒక ప్రాబ్లం డిటెక్ట్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఎలాంటి ప్రాబ్లం డిటెక్ట్ అవ్వదు, మరి కొన్నిసార్లు ఇద్దరికి కూడా ప్రాబ్లం ఉంటుంది. సపోజ్ మదర్కి ఫాదర్కి ఎలాంటి ప్రాబ్లం లేదనుకోండి, మనకి వాళ్ళని ఏం అడ్వైస్ చేస్తామంటే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా జెనెటిక్ టెస్టింగ్ చేసి బేబీ జెనెటిక్ పరంగా హెల్దీయా కాదా అనేది చూసుకున్న తర్వాత బేబీని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఐవీఎఫ్కి వెళ్ళి బేబీస్ని రెడీ చేసుకుంటాం. బేబీస్ అన్నీ రెడీ అయ్యాక మనం జెనెటిక్ టెస్టింగ్, దాన్ని పీజీటీఏ అంటారనమాట. సో మనం బేబీని గర్భసంచి లోపలికి పెట్టకముందే జెనెటిక్ పరంగా బేబీ హెల్దీనా కాదా అనేది చూసుకొని ఆ తర్వాత బేబీని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఆ జెనెటిక్ టెస్టింగ్ ఎలా చేస్తారు అంటే, ఫామ్ అయిన బేబీ, డే 5 బేబీ, బ్లాస్టోసిస్ట్ బేబీ ఏదైతే ఫామ్ అవుతుందో చిన్న ఒక 2 to 3 cells పీసెస్ కలెక్ట్ చేసుకొని ఆ బేబీని అంటే బయోప్సీకి పంపిస్తాం. ఆ బయోప్సీ రిపోర్ట్లో మనకి ఏదైతే బేబీ అన్హెల్దీ ఉంటుందో మనకు డిటెక్ట్ అవుతుంది. సో అన్హెల్దీ బేబీస్ని మనం ట్రాన్స్ఫర్ చేయం, ఓన్లీ హెల్దీ బేబీస్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దీని ద్వారా మనకి అబార్షన్స్ ఛాన్సెస్ అనేటివి తగ్గించవచ్చు. అండ్ అలాగే కొన్నిసార్లు పేరెంట్స్కి ఇద్దరికి ప్రాబ్లం ఉంటుంది. అలాంటప్పుడు ఆ పర్టికులర్ జీన్ అనేది మనకి బేబీకి ఉందా లేదా అనేది మనం జెనెటిక్ టెస్టింగ్ పంపించవచ్చు. లైక్ పీజీటీఏతో పాటు పీజీటీఎం, పీజీటీఎస్ఆర్ అంటారనమాట. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెనెటిక్ టెస్టింగ్. సో ఒక జీన్లో ప్రాబ్లం ఉందా, ఆ జీన్లో పర్టికులర్ జీన్లో మనకి ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా, సో మదర్లో ఉన్న జీన్, ఫాదర్లో ఉన్న జీన్ ఈ బేబీకి వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంది అనేది టెస్టింగ్ చేస్తామన్నమాట. సో ఈ రకంగా మనం జెనెటిక్ టెస్టింగ్ చేపిస్తే ఏదైతే బేబీ మనకి జీన్స్ ఫ్రీ ఉంది, ఆ పర్టికులర్ డిసీజ్ అనేది లేదు, ఆ పర్టికులర్ జీన్ అనేది లేదు అని కేటగరైజ్ చేశాక ఆ పర్టికులర్ హెల్దీ బేబీని మాత్రమే మనం ట్రాన్స్ఫర్ చేసి సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీ అనేది తెప్పించవచ్చు. అండ్ హెల్దీ బేబీని కూడా వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ అనేటివి డెఫినెట్గా ఉంటుంది. సో ఇంకేమైనా మీకు జెనెటిక్ రిలేటెడ్ సమస్యలు ఉన్నా, జెనెటిక్ సమస్యలతో పాటు అబార్షన్స్ అనేటివి చాలా వరకు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా మీరు 49ని సంప్రదించవచ్చు. దానికి ప్రతి ఒక్క డిసీజ్కి కూడా మన దగ్గర సొల్యూషన్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.